ధర్మవరం అనే ఊరిలో తమ కష్టాన్ని నమ్ముకొని ఉన్న రైతుల కుటుంబాలతో ఆ పల్లె అంతా నిత్యం పాడి పంటలతో కళకళ్లాడుతూ ఉండేది. ఆ ఊరిలో గ్రామ పెద్దయిన మాధవయ్య ప్రజలకు వచ్చే సమస్యలన్నింటినీ తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ప్రజలందరికీ అండదండగా ఉండేవాడు. అదే ఊరిలో ఏ కష్టం చేతకాని ఇద్దరు సోంబేరులైన శ్రీను, వాసు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో శ్రీను అనేవాడు పెద్ద బద్ధకస్తుడు, త్వరగా ధనవంతుడు కావాలనుకునే మనస్తత్వం కలవాడు. ఇక అతని స్నేహితుడు వాసు అచ్చం అతనిలానే ఏ కష్టం పడకుండా త్వరగా ధనవంతుడు కావాలని అనుకునేవాడు. ఇద్దరూ కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు, గ్రామ ప్రజల్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏమార్చి మోసాలకు పాల్పడేవారు. అదే గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు, కష్టపడే గుణం కలిగినవాడు. ఒకరోజు ఉదయం శ్రీను, వాసు ఒక చెట్టు కింద కూర్చొని తమ తమ పొలాల్లో ఎంతో కష్టపడుతూ పనిచేసుకుంటున్న రాము మరియు ఇతర గ్రామస్తుల వైపు చూసి నవ్వుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా వాసు, ఆ రాముడు చూడు, వాడు ఎండలో పడి ఎలా కష్టపడుతున్నాడో. ఇంత గొడ్డులా కష్టపడి 6 నెలలు పనిచేస్తే గాని వాడి చేతికి రూపాయి రాదు. ఈ కష్టజీవులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా? అవునరా శ్రీను, మనం మాత్రం వీళ్ళలాగా ఏ గొడ్డు కష్టం పడకుండా ఏదైనా అద్భుతమైన చాలా సులువైన పద్ధతిలో ధనవంతులయ్యే దారి ఏదైనా ఉంటే చూడాలి. మన చేయి వాటం చూపించి చాలా రోజులుగా వస్తుంది. నాకైతే చెయ్యి బాగా దురద పెడుతుందిరా. తొందరగా ఏదో ఒక కొత్త పథకం ఆలోచించాలి. అప్పుడు శ్రీను కాసేపు ఆలోచించి వాసుతో ఇలా అంటాడు. ఒరేయ్, నాకు అద్భుతమైన ఆలోచన వచ్చిందిరా. ఈ రాముగాడి పొలంలో ఉన్న ఆ పురాతన మర్రి చెట్టు కింద ఏదో నిధి దాగి ఉందనే కథ మనం పూర్వం నుండి ఉంది కదా. అవును, కాని దాన్ని ఎవరు నమ్మరు కదరా. మనం నమ్మించాలి. ఆ నిధిని ఒక భూతం కాపాడుతుందని ఒక పుకారు పుట్టిస్తే చాలు, అందరూ భయపడి ఆ చెట్టు వైపు రాకుండా ఉంటారు. అప్పుడు ఆ రాము భూమిని మనం వశం చేసుకుందాం, దొరికిన నిధిని మనం పంచుకుందాం. అద్భుతమైన ఆలోచన. కాని ఆ భూతముందని గ్రామ ప్రజలందరికీ ఎలా నమ్మించాలి? దానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. మనం అర్ధరాత్రి సమయంలో భూతం అరుస్తున్న మాదిరిగా, అది నడుస్తున్నప్పుడు దాని గజ్జల శబ్దం వినిపిస్తున్నట్లుగా పెద్దగా శబ్దాన్ని సృష్టిస్తే సరిపోతుంది అని అనుకుని శ్రీను, వాసు అందరూ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గరకొచ్చి ఒక పాత ఇనుప గొలుసు ఎవ్వరికీ కనపడకుండా ఒక మైకుని చెట్టు మీద ఏర్పాటు చేస్తారు. ఇక వాళ్లు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఊరి రచ్చబండ దగ్గరకు చేరి ఊరి జనాలందరికీ రాము పొలంలో ఉన్న పురాతన మర్రి చెట్టు దగ్గర ఒక భూతముందని, అది అర్ధరాత్రి గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తుందని, దాని దగ్గరికి వెళ్లినప్పుడల్లా అది నడుస్తున్న గజ్జల శబ్దం వినిపిస్తుందని పుకార్లు పుట్టించటం మొదలు పెడతారు. అది విన్న గ్రామస్తులు అక్కడ గుమిగూడి ఆ విషయంపై ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జనాలు గుమిగూడి ఉండటం చూసి రాము అక్కడికొస్తాడు. అతన్ని చూసి ఒక గ్రామస్తుడు రాముతో ఇలా అంటాడు. ఏంట్రా, విన్నావా? నీ పొలంలో ఉన్న పురాతన మర్రి చెట్టు దగ్గర ఏదో పెద్ద భూతం ఉందంట. అది రాత్రిపూట భయంకరంగా అరుస్తుందంట. పైగా అది పొలమంతా తిరుగుతున్నప్పుడు దాని కాళ్లకున్న గజ్జల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందంట. ఇది నిజమేనా? ఏంటి బాబాయ్, ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలని మూఢనమ్మకాలు? అయినా చెట్టుపై నిజంగానే భూతం ఉండి ఉంటే ఏదో ఒక రోజు నాకు కనిపించేది. ఇదంతా కేవలం పుకారు బాబాయ్ అని అనగానే ఆ పక్కనే ఉన్న శ్రీనువాసులు ఇద్దరూ వాళ్ల వ్యాపారం ఎక్కడ దారి తప్పుతుందో అని భయపడి అక్కడికి వచ్చి రాము నమ్మేట్టుగా నటిస్తూ ఇలా అంటారు. లేదురా రాము, నీకు తెలియకుండా మాట్లాడకు. మేం చెప్తున్నది నిజం. నీ పొలంలో మన పూర్వీకులు చెప్పినట్టు ఏదో ఒక రహస్యనిధి ఉంది. దాన్నొక భయంకరమైన భూతం కాపాడుతోంది. ఆ భూతం రాత్రిపూట నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జల చప్పుడు ఇంకా భయంకరంగా అరుస్తూ ఎవరిని దాని దగ్గరకు రానివ్వకుండా చేస్తుందట. అవునరా రాము, నిన్న అర్ధరాత్రి నేను పొరుగురికెళ్ళి తిరిగి మీ పొలం పక్క నుంచి వస్తుండగా ఏదో అలికిడి అయినట్టు అనిపించింది. ఆ చెట్టు దగ్గరగా వెళ్ళాను. అంతే, నా చెవుల్లో నుంచి రక్తం కారేలాగా ఏదో ఒక పెద్ద అరుపు వినిపించింది. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా భయంతో పారిపోయి వచ్చి నా ప్రాణాలు కాపాడుకున్నాను. మేం చెప్పేది నిజంరా. మా మాటలపై నమ్మకం లేకుంటే ఈ రోజు రాత్రికి నువ్వు ఇంకా మిగతా గ్రామస్తులందరూ వెళ్ళి మీ కళ్ళారా చూసి మీ చెవులతో వినండి. అప్పుడు కాని మేం చెప్పింది నిజమని మీరు నమ్మరు. ఏదో ఊరి ప్రజల బాగు కోసమని మాకు జరిగిన అనుభవాన్ని మీకు చెప్పామంతే. మిగతాది నీ ఇష్టం, ఊరి వాళ్ల ఇష్టం అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అది విన్న గ్రామస్తులు భయంతో గుసగుసలాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే రాత్రవుతుంది. రాము మిగతా గ్రామస్తులందరూ అతని పొలం దగ్గరికి చేరుకుంటారు. కాని భయం కారణంగా ఎవ్వరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లరు. దూరంగా నిల్చొని శబ్దం వినిపిస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు.
వాళ్ళని గమనించిన వాసు శ్రీను వారికి కనబడకుండా మర్రి చెట్టు వెనుక దాక్కుని ఇనుప గొలుసులతో గజ్జల శబ్దం వినిపించేలా వాటిని అటూ ఇటూ ఊపుతూ మైకులో పెద్ద పెద్దగా వికృతంగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీను భయంకరమైన గొంతుతో, నా నిధి జోలికి వస్తే మీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. ఆ శబ్దం విని రాము గ్రామస్తులు అందరూ భయంతో అక్కడ్నుంచి పరుగులు పెట్టి తమ తమ ఇళ్లల్లో చేరి గట్టిగా తలుపులు బిగించి ఒక మూలన కూర్చొని భయంతో వణికిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రాము భయంతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఓరి దేవుడా, ఎన్నడూ లేనిది ఈ భూతం గోలేంటి నాకు? ఇప్పుడు నేను నా పొలంలో ఎలా పని చేసుకోవాలి? నాకున్న ఏకైక జీవనాధారం ఆ పొలం మాత్రమే. ఇప్పుడు అందులో భూతం ఉందని తెలిస్తే నా పొలంలో పనిచేయడానికి ఊర్లో నుంచి ఏ కూలి కూడా రాడు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడే అతనికి గ్రామ పెద్దయిన మాధవయ్య గారు గుర్తుకొస్తారు. ఆయన్ని కలిసి తన సమస్యను చెప్పుకుంటే ఆయన తప్పకుండా తన తెలివితో ఏదో ఒక పరిష్కారాన్ని అందిస్తారని చివరి ఆశతో అదే అర్ధరాత్రి మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఇంటి బయట నిలబడి మాధవయ్యను పిలుస్తాడు. అతని పిలుపు విని ఇంట్లో నుంచి బయటకొచ్చిన మాధవయ్య రాముతో ఇలా అంటాడు. ఏంట్రో రాము, ఇంత అర్ధరాత్రి వేళలో వచ్చావు? ఎందుకంత అలా భయపడిపోతున్నావు? ఏదైనా సమస్య? నాతో ఏదైనా అవసరం పడిందా? కంగారు పడకుండా ఏం జరిగిందో నిదానంగా నాకు చెప్పు. నాకు తోచిన సాయం చేస్తాను అని అనగానే రాము కాస్త ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయమంతా మాధవయ్యకు చెప్పి అతనితో ఇలా అంటాడు. అయ్యా మాధవయ్య గారు, ఆ శబ్దం వినడానికి ఎంత భయంకరంగా ఉందో. అది నిజంగా భూతమయ్యి ఉంటుంది. దయచేసి దాన్ని ఎలా అయినా నా పొలంలో నుంచి తరిమి కొట్టడానికి ఏదైనా మార్గం ఉంటే సెలవివ్వండి మాధవయ్య గారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అవును, నేను ఆ శబ్దాన్ని విన్నాను, కానీ నాకు ఎందుకు అనుమానంగా ఉంది. అనుమానం ఏంటయ్యా గారు? ఆ శబ్దం నాకేదో మనిషి చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ మధ్య శ్రీనివాసు ఇద్దరు చేసే మోసాలపై చుట్టుపక్కల గ్రామాల నుంచి నాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. చాలా కాలంగా వాళ్ళిద్దరూ ఏ పని చేయకుండా సోమరితనంతో బద్ధకంతో సులువుగా ధనవంతులైపోదామని ప్రజల్ని ఏదో మోసం చేయాలని చూస్తున్నారు. వీళ్ళే దీని వెనక ఉన్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారయ్య గారు? నాకు చెప్పావు కదా, నువ్వుకి ఈ విషయం గురించి భయపడ్డా మానే. రేపు ఉదయాన్నే ఊరి జనాలందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకుంట్రా. మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మాధవయ్య రాముని అక్కడ్నుంచి పంపించేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను చెప్పినట్టుగానే రాము ఊరి జనాలందర్నీ రచ్చబండ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ మాధవయ్య దగ్గరికొచ్చి నిధిభూతం గురించి భయంతో ఫిర్యాదు చేస్తారు. అప్పుడొక గ్రామస్తుడు ఇలా అంటాడు. అయ్యా మాధవయ్య గారు, ఆ భయంకరమైన శబ్దానికి మాకు రాత్రంతా నిద్ర పట్టడం లేదు. ఆ భూమిని నిధిని వదిలేస్తాం. దయచేసి మమ్మల్ని కాపాడండి అయ్యా. బాధపడకండి, నేను మీకోసం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టాను. అదేంటి మాధవయ్య గారు? మా తాతల కాలం నాటి పరమ పవిత్రమైన ఒక మాయామంత్రపు పాత్ర నాకు దొరికింది. ఆ పాత్రను ఆ భూతం ఉన్న పురాతన చెట్టు దగ్గర పెడితే ఆ భూతం వచ్చి ఆ పాత్ర మూత తీయగానే తలుక్కున ఒక మెరుపు మెరిసి అది దానిలో ఖైదు చేయబడుతుంది. దాంతో మనకు ఆ భూతం బాధ తీరిపోతుంది. ఇక మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే వెళ్ళి ఆ మాయామంత్ర పాత్రను అక్కడ అమర్చి వస్తాను. ఈ రాత్రికి ఆ భూతం వచ్చి శబ్దం చేసేటప్పుడు ఆ భూతం ఆ పాత్రను తెరిచి దానిలో బందైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి ఆ పాత్రను తీసుకెళ్లి కాశీలోని గంగలో నిమజ్జనం చేస్తాను. అప్పుడు శాశ్వతంగా భూతం బెడద వదిలిపోతుంది. మరి మాధవయ్య గారు, ఒకవేళ అది భూతం కాకుండా ఎవరైనా దొంగ వెధవలు చేసే మోసమైతే? ఒకవేళ అలా జరిగితే ఆ మోసం చేసే వాళ్ళనేది బందీ చేస్తుంది. ఆ మాటలు వినగానే రాము మరియు అక్కడున్న గ్రామస్తులందరూ ఎంతగానో సంతోషపడతారు. వాసు శ్రీను ఇద్దరూ జనాల వెనుక నక్కి ఉండి ఈ మాటల్ని విని ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీను మెల్లిగా వాసుతో గుసగుసలాడుతూ ఇలా అంటాడు. ఏమిటి మంత్రపు పాత్ర? వీడేదో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అసలు భూతమే లేనప్పుడు అది వచ్చి ఎలా పట్టుకుంటుందిరా? ఒరే శ్రీను, ఇది నిజంగా మంత్రించిన మాయాపాత్ర అయితే మన మోసం బయటపడిపోతుందిరా. నిజంగా మనమిద్దరం ఆ పాత్రలో బందీలైపోతామా? అది విని శ్రీనుకి కూడా కాస్త భయం మొదలవుతుంది. కాని తన భయాన్ని లోపలే దాచుకుంటూ బయటికి భయం లేనట్టుగా నటిస్తూ ఇలా అంటాడు. అబ్బే, అంతా ఉత్తుదే. ఆ మాధవయ్య ఊరికే భయపెట్టడానికి చెప్తున్నాడు కానీ ఒకసారి ఆ పాత్రను తెరిచి చూస్తే పోలా, నీకు పట్టిన భయం కూడా పోతుంది. ఆ తర్వాత మనం యథావిధిగా మైక్లో అరిచి జనాలందరినీ భయపెట్టి తిరిగి వచ్చేద్దాం, అంతే
అని అనుకుని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మాధవయ్య వెళ్ళి ఆ మర్రి చెట్టు ఎదురుగా ఒక పాత్రను పెట్టి తిరిగి వచ్చేస్తాడు. చూస్తూ ఉండగానే అర్ధరాత్రవుతుంది. చీకట్లో శ్రీను, వాసు భయపడుతూ చుట్టూ చూసుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాసు మెల్లిగా వణుకుతూ శ్రీనుతో ఇలా అంటాడు. శ్రీను, చూడు, మాధవయ్య ఆ మాయమంత్రపు పాత్రను ఇక్కడే పెట్టాడు. ఒరేయ్, నువ్వు భయపడి నన్ను భయపెట్టి చంపకు. ముందా పాత్రేంటో చూద్దాం. అది మనల్ని బంధిస్తుందో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది. అని అనుకుంటూ శ్రీను, వాసు మంత్రపాత్ర దగ్గరికి వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడొక్కసారిగా అందులో నుంచి చకచకమంటూ మెరుపులు కనిపిస్తాయి. ఆ దెబ్బకు వాళ్ళిద్దరూ భయంతో ఉలిక్కిపడతారు. కాసేపటికి తేరుకొని ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని మళ్లీ ఆ పాత్ర దగ్గరికి వెళ్లి చూస్తారు. కాని ఆ పాత్రలో ఏమీ ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఇలా అనుకుంటారు. అయ్యో, ఇందులో ఏమీ లేదు. మనం అనవసరంగా భయపడ్డాం. నేను ముందే చెప్పాను కదరా, ఇదంతా వాడు మనల్ని ఏమార్చడానికి ఆడుతున్న డ్రామా అని. మంత్రం లేదు, మామిడి తంత్రా లేదు. పద, ఎవరు చూడకముందే మనం వచ్చిన పని ముగించుకుని వెళ్దాం అని అనుకొని మళ్లీ ఆ చెట్టు వెనకాలకెళ్లి గొలుసులతో చప్పుడు చేసి మైక్లో గట్టిగా భూతంలా వికృతంగా కాసేపు పెద్ద పెద్దగా అరిచి తిరిగి వెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం మాధవయ్య చెప్పినట్టుగానే ఆ భూతమందులో పట్టుబడిందా లేదా తెలుసుకోవడానికి రాముతో సహా గ్రామ ప్రజలందరూ వెళ్లి మళ్లీ రచ్చబండ దగ్గర గుమికూడతారు. శ్రీను, వాసు ఇద్దరూ కూడా ఒక మూల నక్కి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. ఇంతలో మాధవయ్య ఆ మాయాపాత్రను తీసుకుని అక్కడికొచ్చి ఆ చెంబులో నుంచి ఒక చిన్న కెమెరాను బయటకు తీసి దాన్ని అక్కడున్న ఒక ప్రొజెక్టర్ స్క్రీన్కి కనెక్ట్ చేసి శ్రీను, వాసుల భాగవతమంతా గ్రామ ప్రజలందరికీ చూపిస్తాడు. ఆ తర్వాత తను ఊరి ప్రజలతో ఇలా అంటాడు. గ్రామ ప్రజలారా, చూశారా? ఆ మర్రి చెట్టు దగ్గర నా 2 భూతాలు ఎలా ఈ మాయాపాత్రలో పట్టుబడ్డాయో. నాకు ముందుగానే వీళ్ళిద్దరిపై అనుమానం వచ్చి మన ఊరి మైక్ సెట్లు సప్లై చేసే వ్యాపారిని ఆరా తీశాను. 2 రోజుల క్రితం ఈ శ్రీను, వాసులు ఇద్దరు అతని వద్ద ఒక మైక్ సెట్ అద్దెకు తీసుకుని వెళ్లారని తెలిసింది. అప్పుడే నాకు వీళ్లపై ఉన్న అనుమానం మరింత బలపడింది. అందుకనే ఒక సీసీ కెమెరాని పాత్రలో మర్చి మీ అందరి ముందు ఇదొక మాయపాత్ర అని, అయితే ఆ భూతం లేదా మోసం చేసిన వాళ్ళు దీనిలో పట్టుబడతారని మీ అందరినీ నమ్మించాను. నేను వేసిన పథకం ప్రకారం వీళ్ళిద్దరూ నేను చెప్పిన మాటలు నిజమేనా, ఒకవేళ నిజమైతే ఎక్కడ దొరికిపోతామనే భయంతో వెళ్లి ఆ పాత్ర మూతని తెచ్చి దొరికిపోయారు. ఏంటి మాధవయ్య గారు, మీకు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు? అది మేము కాదు, ఇంకెవరో. అవును, నిజమే. అది అచ్చం అలాగే కనిపించే మరి ఇంకెవరో. ఆపండ్రా మీ ఇద్దరు. అమాయకుడైన రాముని మోసం చేయాలని మీ పన్నాగం పారక మీ బండారం బయటపడిందనే భయం మీ ముఖాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇలా దొరికిపోయారు. అయ్యో ప్రజలారా, మన ఊరికి పట్టిన భూతం వీళ్లే. ఆ మర్రి చెట్టు దగ్గర గొలుసులతో గజ్జల శబ్దం చేసింది, వికృతంగా అరిచింది వీళ్లే. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఇంకా చూస్తారేంటి? వీళ్ళిద్దరిని పట్టుకుని చితకబాదండి అని అనగానే మాధవయ్య గ్రామస్తులందర్నీ అడ్డుకొని ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని వాళ్లకి నచ్చజెబుతాడు. శ్రీను, వాసు తలదించుకుని గ్రామస్తుల ముందు నిలబడి ఉంటారు. అప్పుడు మాధవయ్య గాంభీర్యంగా వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. శ్రీను, వాసు, మీ బద్ధకం, అత్యాశ మిమ్మల్ని దొంగలుగా మార్చాయి. మోసంతో రాముని ఏమార్చి ఏదో పూర్వీకుల పుకాలను నమ్మే రాము పొలాన్ని అపహరించాలని చూశారు. కాని మీకున్న తెలివితేటలకు నేను పెట్టిన మాయాపాత్ర పథకానికి దొరికిపోయారు. మాధవయ్య గారు, దయచేసి మమ్మల్ని క్షమించండి. కష్టపడ్డం ఇష్టం లేక ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనుకున్నాము. ఊరి ప్రజల్ని భయపెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. క్షమించడానికి మీరిద్దరూ చేసిన మోసం చిన్నది కాదు. కానీ మీకు కఠిన శిక్ష వేయడం నా ఉద్దేశం కాదు. మీ మోసానికి తగిన శాస్తి అనుభవించాలి. మీకు శిక్ష ఏంటంటే వచ్చే 6 నెలల పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరి పొలంలో ఉచితంగా పనిచేయాలి. అప్పుడు మీకు శ్రమ విలువ తెలుస్తుంది అని తన తీర్పుని తెలియజేస్తాడు మాధవయ్య. శ్రీను, వాసు తలలు వంచుకొని శిక్షను అంగీకరిస్తారు. ఇంత పెద్ద సమస్యని సులువుగా ఆయన తెలివితో పరిష్కరించినందుకు మాధవయ్యను అభినందిస్తూ గ్రామస్తులు సంతోషంగా చప్పట్లు కొడతారు. అప్పుడు మాధవయ్య వారితో ఇలా అంటాడు. ప్రజలారా, ఎప్పుడు మోసగాళ్ల పుకార్లను, మూఢనమ్మకాలను నమ్మొద్దు. ఏదైనా సమస్య వస్తే తెలివిని, ధైర్యాన్ని ఉపయోగించండి. కష్టపడి సంపాదించే ధనమే శాశ్వతంగా నిలుస్తుంది. అలా అప్పటినుంచి శ్రీను, వాసు పశ్చాత్తాపంతో గ్రామస్తుల పొలం పనులు చేయడానికి వెళ్తారు. కష్టపడి పనిచేస్తూ తాము చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తూ ఉంటారు.
అది చూసి రాము ఆ గ్రామ ప్రజలందరూ నవ్వుకుంటూ ఉంటారు. బద్ధకం, అత్యాశ మనిషిని మోసానికి గురిచేస్తాయి. ఎప్పుడైనా మోసం ద్వారా ధనాన్ని సంపాదించాలని చూస్తే తెలివైన వ్యూహంతో తగిన శాస్తి లభిస్తుంది.